ఇంకోసారి ఒకసారి అందరు హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్. Hello everyone, I'm Dr. Karthika Reddy from Your Veda Pain Clinic. సో సెలబ్రేషన్స్ అనేవి మన లైఫ్లో అందరికీ ఒక స్పెషల్ మూమెంట్, అదొక మైండ్ రీస్ట్రెస్సింగ్ లాగా, రిఫ్రెష్మెంట్ లాగా, ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా, ఎలాంటి అకేషన్స్ వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటాం. వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్. వీఆర్ ఆల్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సరౌండింగ్ అస్. బట్ ఐ రియలీ ఫీల్ సాడ్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దిస్. మనకంటే అన్నీ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సర్కిల్ అన్నీ ఉన్నాయి సెలబ్రేట్ చేసుకోవడానికి. కానీ ఇవి లేని వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైతే ఈరోజు మార్నింగ్ మా టీం వచ్చి మేడం న్యూ ఇయర్ కదా సెలబ్రేట్ చేసుకుందాము అని అన్నప్పుడు ఐ జస్ట్ గేవ్ ఎ పాజ్ అండ్ థాట్ ఫర్ ఎ సెకండ్. ఎస్, సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఏదో ఒక డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరికో ఒకరికి కొంచెమైనా హెల్ప్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది. సో ఫర్ దిస్ టుడే ఐ కేమ్ హియర్ టు దిస్ ఆర్ఫనేజ్ టు సెలబ్రేట్ our New Year celebrations with my whole entire team with these cute little kids. And also mana vedalo ippudiki we have hit the benchmark of 10,000 patients now, but I'm not really happy with this. ఎప్పుడైతే నాకు ఎక్కువ పేషెంట్స్ పెయిన్తో సఫర్ అవుతున్నారు, నా దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడు నాకు ఎక్కడో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. అంటే ఇంత చిన్న వయసులోనే ఇంతమంది ఎందుకు పెయిన్తో సఫర్ అవుతున్నారు, వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్, ఎందుకు పెయిన్స్ అనేవి ఎంత కామన్ అయిపోతుంది, ఇది ఒక పాండమిక్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకు అని అనుకుంటూ ఉంటాను. సో మనం ఆ ఎడ్యుకేషన్ అనేది పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి, బికాస్ దే ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్. సో వాళ్ళకి పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా ప్రమోట్ చేయాలి, స్కూల్లో కూడా చెప్పని వాళ్ళు ఎలా హెల్త్ గురించి తెలుసుకుంటారు, వాళ్ళకి అవేర్నెస్ ఎలా వస్తుంది అని నేను ఆలోచించినప్పుడు ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలి. పిల్లలకి, మనం ఇంట్లో మన చిన్న పిల్లలకి, మన సరౌండింగ్స్లో, స్కూల్లో ఇలాంటి పిల్లలకి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఒక మోటివ్ తోటి ఈరోజు మనం ఇక్కడికి వస్తున్నాం. సో కమ్ లెట్స్ సీ వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా వాళ్ళు చదువుకుంటారు, ఎలా ఉంటారు, వాళ్ళ హోమ్ని మనం ఒకసారి చూసి వాళ్ళకి ఎంత హెల్ప్ చేయగలుగుతామో ఒకసారి చూసి వాళ్ళందరితో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి మా టీంతో వచ్చేసాను. చెస్ కమ్కో. మా బాబా పర్లేదు. అంటే నేను ఒక నొప్పులు ట్రీట్ చేసే డాక్టర్ని. సో మన బాడీలో ఎలాంటి రకమైన నొప్పులు వచ్చినా దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను, దాన్ని పెయిన్ ఫిజిషియన్ అంటారు. ఓకే, ఈరోజు నా టైం మీతో స్పెండ్ చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. మేమిద్దరం డాక్టర్స్. సార్ డాక్టర్ అభిలాష్. సో నీకు ఏం స్నాక్ ఇష్టం? ఈవినింగ్ ఏం తింటారు మీరు? ఎగ్ పఫ్ ఇష్టమా? సో ఈరోజు కొంచెం చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాను నేను. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు నుంచి ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. సో ఈ మధ్యన చాలామంది మనం చాలా హెల్త్ డిజీజెస్ తోటి బాధపడుతున్నారు. కొంచెం పెద్ద అయ్యాకే హైపర్ టెన్షన్ అని, షుగర్ అని, వేరే జాయింట్ ప్రాబ్లమ్స్ అని, జాయింట్ పెయిన్స్ అని, ఇలా చాలా హెల్త్ డిజీజెస్ వస్తున్నాయి. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలి, చిన్నప్పటి నుంచే మనకి ఎలా హెల్తీ ఫుడ్ తినాలి, ఏం తినకూడదు అని తెలియాలి, ఒక అవగాహన ఉండాలి. సో చిన్నప్పటి నుంచి హెల్తీగా తింటే పెద్దగా అయిన తర్వాత ఎలా హెల్తీగా ఉంటారు, ఏమీ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఓకేనా? సో మీరందరికీ చాక్లెట్స్ ఇష్టం కదా? తింటారా? ఎప్పుడు తింటారు? వారానికి ఎన్నిసార్లు చాక్లెట్స్ తింటారు? 2-3 times చాక్లెట్స్ తింటారు. సో ఐఎమ్ టెలింగ్ యూ, షుగర్స్ అనేవి చాలా చాలా బ్యాడ్. ఈ రోజు నుంచి అందరూ చాక్లెట్స్ తినడం మానేయండి. ఓకే, ఎవరైనా మీకు విజిటింగ్కి వచ్చినా నేను వీళ్ళకు కూడా చెప్తాను, ఎప్పుడో ఒకసారి మంత్లీ ఒక 2 times తినండి చాలు, అంతకన్నా ఎక్కువ చాక్లెట్స్ తినకూడదు. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్లో రిఫైన్డ్ షుగర్స్ అని ఉంటాయి. ఓకే, ఇవి మన బోన్స్ని, జాయింట్స్ని వీక్ చేసేస్తాయి. సో పెద్దగా అయిన తర్వాత మీకు జాయింట్ పెయిన్స్ రావడము, బోన్ పెయిన్స్ రావడము ఇలా ఎక్కువ అయిపోతాయి. భయపడకండి, కానీ ఇప్పటి నుంచే హెల్త్ అంటే ఏంటో అనేది ఒకటి తెలుసుకోండి. చాక్లెట్స్, బిస్కెట్స్ ఈరోజు నుంచి కొంచెం తక్కువ చేసేయండి. ఎప్పుడైనా ఒకసారి పర్లేదు. కేక్స్ తినడము, ఎగ్ పఫ్లో ఏముంటుంది తెలుసా? మైదా ఉంటుంది, మైదాతో చేస్తారు. సో ఇలా మైదా ఉన్నది కూడా ఏది తినకూడదు. రైట్, అర్థమవుతుంది కదా? సో బిస్కెట్స్, చాక్లెట్స్ కాకుండా మరి ఏం తినాలి అంటే హెల్తీగా ఫ్రూట్స్ తినాలి. నేను మీ మేడం వాళ్ళకు కూడా చెప్తాను, ఎవరైతే మిమ్మల్ని చూడడానికి వస్తారో, ఇక్కడ ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కున్న బిస్కెట్, చాక్లెట్స్ కొనుక్కోకండి. సింపుల్గా ఒక బనానా, యాపిల్, జామకాయ, ఫ్రూట్స్ తింటారా? మీరు అందరూ తింటారు కదా?
సో రెగ్యులర్గా ఫ్రూట్సే తినండి, కానీ చాక్లెట్స్ ఈ రోజు నుంచి ఎవరైనా ఇచ్చినా చెప్పాలి, చాక్లెట్స్ మంచిది కాదు, మాకు చాక్లెట్స్ వద్దు అని మీరే వాళ్ళకి చెప్పాలి. అండ్ యూ ఆల్ వాంట్ టు బికమ్ ఫాస్ట్, రన్, బీ యాక్టివ్. ఎస్, స్పోర్ట్స్ ఆడతారా మీలో? ఎవరెవరు స్పోర్ట్స్ ఆడతారు? సో అందరు స్పోర్ట్స్ ఆడుతున్నారు, మరి ఎంత చక్కగా ఆడుతున్నారు. మీకు రన్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు పెయిన్స్ వస్తుందా, నొప్పి వస్తుందా, కాలు చేతులు రావు కదా? ఎందుకు? ఇప్పుడు మీరు చిన్నపిల్లలు హెల్తీగా ఉన్నారు కాబట్టి రావు. ఇలానే హెల్తీగా ఉండాలి, పెద్దగా అయిన తర్వాత కూడా బాగుండాలి అనుకుంటే మంచి హెల్తీ ఫుడ్ తినండి అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు రోజు చెప్పండి నాకు. ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు ఇక్కడ? ఎవరు చేయట్లేదు. ఓకే, ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. ఓకే, మళ్ళీ మా టీం వస్తారు, మీకు ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. రోజు మార్నింగ్ ఒక 10 minutes ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఆడడము కాకుండా అప్పుడు మజిల్స్ గట్టిగా ఉంటాయి, మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. ఇలాంటి బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ తక్కువ తిని రోజు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎలాంటి బాడీ పెయిన్స్ అవన్నీ ఏం రాకుండా ఉంటాయి. ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ, షుగర్ అంటారు కదా, షుగర్ వచ్చింది అంటారు కదా, పెద్ద పిల్లలకి తెలిసి ఉంటుంది. సో దాని షుగర్నే డయాబెటీస్ అంటారు. ఈ షుగర్ రావడము, బీపీ రావడం ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పటి నుంచే హెల్తీగా ఉండాలి. చిన్నప్పటి నుంచే ఎక్కువ చాక్లెట్స్ తినేసారనుకో ఏమవుతారు? పెద్దగా అయ్యాక మంచిగా లావుగా అయిపోతారు. అప్పుడు రన్నింగ్ రాదు, జంపింగ్ రాదు, అండ్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి, మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. సో యాక్టివ్గా ఉండాలి, పెద్దగా అయిన తర్వాత కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి? ఫ్రూట్స్ తినాలి. చాక్లెట్స్, బిస్కెట్స్ ఈ రోజు నుంచి బిగ్ నో. ఎవరు చెప్పినా సరే, ఎవరు తెచ్చినా, మీకు తెచ్చిచ్చినా సరే, నో చాక్లెట్స్, నో బిస్కెట్స్ అని మీరు వాళ్ళకి చెప్పండి. ఇంకా ఒకసారి తెస్తే నెక్స్ట్ టైం మాకు ఫ్రూట్స్ తీసుకురండి, చాక్లెట్స్ వద్దు, బిస్కెట్స్ వద్దు అని మీరు చెప్పండి. ఓకేనా? జస్ట్ బేసిక్గా ఇలా మార్నింగ్ లేవగానే సూర్య నమస్కారాలు వచ్చా? ఎవరికి వచ్చి సూర్య నమస్కారం చెప్పండి, స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. నీకు వచ్చా? కమ్ కమ్ నిశాంత్ రావాలి. ఒక్కటే చూపించు. ఎవరు చూపిస్తారు నాకు? ఒక్కటే. నిశాంత్ కమ్. వెరీ గుడ్. ఎవరు? దోనేష్ ఎవరు? దా దోనేష్, కమ్. వెరీ గుడ్. కమ్, ఎంకరేజ్ చేయాలి మీ ఫ్రెండ్స్ని. ఒకటి చెప్పు, ఇలా తిరుగు, ఇక్కడ తిరుగు, అటు సైడ్ తిరుగు, మీ ఫ్రెండ్స్కి చెప్పు, మీ తమ్ముళ్ళకి చెయ్యి. ఏం చేయాలి మార్నింగ్? సూర్య నమస్కారం. ఒకటి. గుడ్. ఓకే, ఇంకా వెరీ గుడ్. ఇప్పుడు ఇది దౌలోష్ ఇలా చేశాడు కదా, దీంతో మన బ్యాక్ మంచిగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి. ఇంకోసారి చెయ్యది చూపించు, కానీ కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఒక 5 ఇలా కౌంట్ చేసి లేసేసేయాలి, అంతే. ఇంకోటి బెండింగ్ చూపించావు కదా, అది చూపించు. ఎస్, వెరీ గుడ్. దీంతో మనకి స్పైన్ చూసారా, ఇది మంచిగా స్టెబిలిటీ అవుతుంది, నెక్ పెయిన్ రాదు. ఓకే, మీరందరికీ మొబైల్ ఉందా? మొబైల్ ఇస్తారా? మీకు ఇవ్వరు కదా, వెరీ గుడ్. అందుకే మీకు ఎవరికి నెక్ పెయిన్స్ రావు. బయట పిల్లలకైతే మొబైల్ ఇలా చూసి, టీవీలు చూసి అందరికీ నెక్ పెయిన్ వచ్చేస్తుంది. సో అది మీకు ఇంకా అదృష్టము. ఇప్పుడే మొబైల్ ఎవరు తీసుకోకండి, అడగకండి, అసలు మొబైల్ అనేది చూడకండి. ఇలా రేపు అందరికీ నువ్వు చేపియాలి, మీ తమ్ముళ్ళకి అందరికీ. ఓకేనా? వెరీ గుడ్. క్లాప్. రేపటి నుంచి అందరూ ఒక్క ఎక్సర్సైజ్ అయినా చేస్తారా? సే ఎస్. నిజంగా చేస్తారా? వెరీ గుడ్. నువ్వు చూపించు ఇంకోటి. గుడ్. సో దీనివల్ల ఏంటి? ఈ మోకాలు ఇక్కడ బెండ్ చేయకుండా ఇది బెండ్ చేయాలి. ఒక 5 కౌంట్ చేసేసి మళ్ళీ బ్యాక్. వెరీ గుడ్. ఇలా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఉంటుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సార్ మీరేనా ఇన్ఛార్జ్? ఓకే. సో సార్ కూడా డాక్టర్, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంది ఏదనుకుంటే సార్ దగ్గర కూడా రావచ్చు. మా హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, మీకు ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తారు సార్ కూడా. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నా, చిన్న జ్వరం, దగ్గు, జలుబు అలానే వచ్చినా, ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉన్నా సో నేను కార్డ్స్ ఇస్తాను సార్ దగ్గరికి, మా దగ్గర రావచ్చు. ఫస్ట్ క్లాస్. గుడ్, వెరీ గుడ్. నమస్కారం సార్, మై నేమ్ ఇస్ రుత్విక్, ఐ స్టడీ ఇన్ ఫస్ట్ క్లాస్.
గుడ్. నమస్కారం సార్, హర్షవర్ధన్ థర్డ్ క్లాస్. ఓకే, హరియన్ ఇస్తాడు చూడు. తీసుకో. ఓకే, నమస్కారం సార్, మై నేమ్ ఇస్ సాకిర్, స్టడీయింగ్ ఇన్ థర్డ్ క్లాస్. హాయ్. ఓకే. నమస్కారం మేడం, హరీష్. ఇదే పక్కనే. ఓకే, కూర్చో మళ్ళీ. జస్ట్ ఓకే. నమస్కారం సార్, ఓకే, వాళ్ళకి చెప్పేసి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాము తర్వాత. నమస్కారం సార్, అరుణ్ ఫిఫ్త్ క్లాస్. గుడ్. గుడ్, హాయ్. హాయ్ చెప్పరా. చెప్పేసి ఇచ్చేస్తా.